రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఓవైపు, కేంద్ర దర్యాప్తు సంస్థ ఇంకోవైపు. ఆయనే టార్గెట్. ఆ యువనేత చుట్టే కేసుల రేసు. ఇదే ఇప్పుడు తెలంగాణలో ట్రెండింగ్ టాపిక్గా మారింది. ఫార్ములా ఈ రేస్ కేసు రోజుకో టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఓవైపు కేటీఆర్కు ఈడీ నోటీసులు, ఇంకోవైపు కోర్టులో ఆయన అఫిడవిట్. ఇదంతా ఓవైపు జరుగుతుండగానే ఇంకోవైపు పొలిటికల్ రచ్చ కంటిన్యూ అవుతోంది. కాంగ్రెస్ బీజేపీ కలిసి తమ నేతను టార్గెట్ చేశాయని గులాబీ లీడర్లు గరం అవుతున్నారు. అయినా న్యాయపరంగా పోరాడి గెలిచి నిలబడతామంటున్నారు కారు పార్టీ లీడర్లు. అసలు ఫార్ములా ఈ రేస్ కేసులో ఏం జరగబోతోంది? ఆ రెండు జాతీయ పార్టీలు కేటీఆర్ను టార్గెట్ చేశాయా? ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తు సంస్థల దూకుడు. కేటీఆర్ కు ఈడీ నోటీసులు. నెక్స్ట్ అరెస్టేనా? డబ్బుల చెల్లింపుతో తనకేం సంబంధం లేదంటూ కేటీఆర్ అఫిడవిట్. ఫార్ములా ఈ కారు రేస్ కేసు తెలంగాణ గట్టు మీద హీట్ క్రియేట్ చేస్తోంది. ఓవైపు ఏసీబీ, ఇంకోవైపు ఈడీ దూకుడు పెంచుతున్నాయి. లేటెస్ట్ గా కేటీఆర్ కు ఈడీ నోటీసులిచ్చింది. 2025 జనవరి 7న విచారణకు రావాలని పిలిచింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అంతేకాకుండా ఈ కేసులో A2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, A3లకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. వారిని జనవరి 2, 3 తేదీల్లో ఈడీ విచారించనుంది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ విచారణ జరుపుతోంది. మరోవైపు ఏసీబీ ప్రాథమిక విషయాల ఆధారంగా లోతుగా విచారించేందుకు సిద్ధమవుతోంది. ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంపై ఏసీబీ కేసును సవాల్ చేస్తూ కేటీఆర్ ఇప్పటికే హైకోర్టుకెళ్లారు. ఈ కేసులో ఈ నెల 31 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. సేమ్ టైం హైకోర్టులో రిప్లై అఫిడవిట్ దాఖలు చేశారు కేటీఆర్. ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. విధానపరమైన అంశాలు చూసే బాధ్యత తనది కాదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై అనుమతుల వ్యవహారం బాధ్యత సంబంధిత బ్యాంకుదే అని కేటీఆర్ అఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే ఫార్ములా ఈ రేస్ కేసులో ఇటు ఏసీబీ, అటు ఈడీ కేసులు నమోదు చేయడంతో నెక్స్ట్ ఏం జరగబోతోందనేది ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా బీఆర్ఎస్ శిబిరంలో హాట్ డిస్కషన్ సాగుతోంది. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతోనే నమోదు చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ దోస్తీ రాజకీయాలు చేస్తూ కేటీఆర్ పై కుట్ర చేస్తున్నాయని విమర్శిస్తోంది. ఏసీబీ కేసు నమోదు చేసిన గంటల వ్యవధిలోనే ఈడీ ఎంట్రీ ఇవ్వడమే ఇందుకు ఎగ్జాంపుల్ అని చెప్తోంది. ఈ కేసులపై న్యాయ పోరాటం చేస్తామని, ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఎలాంటి అవినీతి జరగలేదని వాదిస్తోంది. అయితే బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటే అని కాంగ్రెస్ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. ఇది నిజం కాదని చెప్పేందుకే ఈడీ కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఇప్పటికే లోక్సభ ఎన్నికలకు ముందు కవితను ఈడీ అరెస్ట్ చేసి 5 నెలల పాటు జైలులో ఉంచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఫార్ములా ఈ కారు రేసులో ఇటు ఏసీబీ విచారణ, మరోవైపు ఈడీ ఎంట్రీతో సంచలన పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయమన్న అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 31 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలున్నాయి. అంతలోపే రిప్లై అఫిడవిట్ వేసిన కేటీఆర్ లావాదేవీలతో తనకేం సంబంధం లేదని తేల్చేశారు. ఇక న్యూ ఇయర్ లో ఏం జరగబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ మీద మంగళవారం హైకోర్టు ఏం తేల్చబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను న్యాయస్థానం ఆమోదిస్తే ఓకే, లేకపోతే బెయిల్ వస్తుందా లేదా అన్న డైలమాలో ఉన్నారు గులాబీ నేతలు. ఇక జనవరి 7న ఈడీ విచారణకు పిలిచింది. ఆ తర్వాత ఏం జరగబోతుందనేది కూడా ఇంకో చర్చ. ఈడీ విచారించి వదిలేస్తుందా, లేక కేటీఆర్ ను అరెస్ట్ చేస్తుందా అనేది మరో డిబేట్. ఏదైనా ఎట్ ఎ టైం రెండు దర్యాప్తు సంస్థలు ఒకే ఇష్యూలో పలు రకాలుగా దర్యాప్తు చేస్తూ ఉండడం గులాబీ శిబిరంలో గుబులు పుట్టిస్తోంది. అయితే న్యాయ పోరాటం ద్వారే గెలిచి చూపిస్తామని, కేసులు, నోటీసులు, అరెస్టులకు భయపడేది లేదంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు.
న్యూ ఇయర్లో ఎలాంటి బ్లాస్టింగ్ న్యూస్ రాబోతుందనేది వేచి చూడాలి మరి.